ప్రొఫెసర్ గారు నేను మీ దగ్గరికి శ్రీకాంత్ గారు చివరికి అల్లు అర్జున్ ఇష్యూ కాస్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీదకే వెళ్ళినటువంటి పరిస్థితి. ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు, త్వరలో కలవబోతున్నారు, ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో పాటే ఇండస్ట్రీని అక్కడి ప్రభుత్వం పిలుస్తుంది, ఆహ్వానిస్తుంది, ఇండస్ట్రీ కూడా తరలిపోబోతుంది అనేటటువంటి పుకార్లు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ప్రొఫెసర్ గారు చెప్పింది కూడా విన్నారు కదా, ఏమంటారు శ్రీకాంత్ గారు? ఆల్రెడీ మనం చెప్పాను సార్, ఇది ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఇది ఎవరో వాంటెడ్ గా చేయలేదు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. అక్కడ ఒక మహిళ ప్రాణం కోల్పోవడం, ఆ బాబు ఈ రోజు కూడా ఐసీయూలో చికిత్స పొందడం అందరికి తెలిసిందే. దీన్ని కొన్ని పొలిటికల్ పార్టీలు ఎవరికి తోచినట్టు వాళ్ళు, అంటే ఒక ఇష్యూ దొరికింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అని దాన్ని అంతా రప్చర్ చేశారు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఏంటంటే కొంతమంది మేధావులు మళ్ళీ దాన్ని ఒక తెలంగాణ ఆంధ్ర అని, మళ్ళీ ఎప్పుడో ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో సమస్య పోయింది, ఎక్కడా లేదు. సమస్య పోలేదండి, సమస్య పోలేదు. ఈ రోజు ఏనండి, మీ డబ్బుతో, మీ డబ్బు అహంకారంతో, మీ ఆధిపత్యంతో దాన్ని సమస్యటట్టు చేశారు తప్ప అది సమస్య పోలేదు. అది సమస్య పోలేదు. మాకు ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనిద్దాం ప్లీజ్. కంటిన్యూ శ్రీకాంత్ గారు. ఈ రోజు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ, ఆంధ్రాలో స్థిరపడిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో స్థిరపడిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. అందరూ చక్కగా ఉన్నారు. ప్రజల మధ్యలో ఎటువంటి విద్వేషాలు లేవు. కేవలం నాయకులు వీళ్ళ మధ్య తప్పితే ఎవరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. మరీ ముఖ్యంగా ఈ ఇష్యూకి ఆంధ్ర తెలంగాణ అని ముడిపెడతాం అనేది చాలా తప్పు. అది వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకే తెలుస్తుంది. ఒకటి, మనలో టాలెంట్ ఉండాలి కానీ మనల్ని ఎవరు తొక్కినా కూడా మనం వెనకబడం. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు ఇవ్వకుండా అవకాశాలు రాకుండా టాలెంట్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? బాగా చదువుకున్నాడికి మంచి అవకాశాలు రాకుండా టాలెంట్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? రావండి అవకాశాలు. ఎక్కడ వస్తాయండి? ఏడొచ్చాయి. మేమేమైనా బానిసలమా? ఇంకా మీ దగ్గర అడక తినాలా? మేము ఇంకా బానిసలమా? మేమేమైనా బానిసలమా మీకు? మేమేమైనా అడక తినాలా మిమ్మల్ని? ఏది మా వాటా ఏది? మా 42% వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రావాలేదు. ఇప్పుడు తెలంగాణలో 85% వాటా మాకు రావాలి. ఉన్నదా 85% వాటా మాకు? వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఇప్పటికీ సినిమా మొత్తం పరిశ్రమ అంతా మీ చేతిలోనే ఉంది. సినిమా పరిశ్రమ అంతా మీ చేతిలో ఉన్నది. మీరు ఎవరైనా ఇంకా ఉండడానికి, ఇంకా చట్టం చెప్పినాక 10 ఏళ్ల వరకే కామన్ క్యాపిటల్ అన్నాక మీరు ఎవరైనా ఉండడానికి మీకు ఇంకెందుకు అధికారం ఉంటుంది? మీరు వెళ్ళిపోండి అక్కడికి, మీరు వెళ్ళిపోండి. మా పరిశ్రమలో మేము అవకాశం ఇస్తే రావాలి మీరు ఇక్కడికి, మేము అవకాశం ఇస్తే రావాలి. ఓకే ప్రొఫెసర్ గారు, ఓకే శ్రీకాంత్ గారు. దాన్ని వదిలేసి ఆంధ్ర తెలంగాణ ప్రతిభ మీ సొత్తా అయింది. ప్రతిభ మీ సొత్తా, మీ ఆంధ్రలో సొత్తా అయింది. జరిగిన శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ప్రొఫెసర్ గారు మనం బీఆర్ఎస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. పావని గౌడ్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం డిబేట్ అవుతున్నాం ప్లీజ్. ప్రొఫెసర్ గారు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ప్రొఫెసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మా వాళ్ళు టాలెంటెడ్ కాదా ఇది? ప్లీజ్ ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మనం బీఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. పావని గౌడ్ గారు క్లియర్ గా ఉంది ఆడియో.